బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దాదాపు 37 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్ల తర్వాత దాదాపుగా వారంతా కలిశారు. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు జరగడం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చిన్నచూపు చూస్తున్నారు, వివక్ష కనిపిస్తోందనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా సమావేశం పెద్ద గొప్పగా ఏం జరగలేదు, హామీలు కూడా ఇవ్వలేదని పెదవి విరిచారు ఎమ్మెల్యేలు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. ప్రజల కోసం అభివృద్ధి పనుల కోసం నిధులు వస్తాయి తప్ప ఎమ్మెల్యేల కోసం కాదు, ఏ రకంగా అభివృద్ధి జరిగిన అభ్యంతరం ఏంటి అని చెప్పి కౌంటర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. దీని మీద మాట్లాడదాం. మరోవైపు ఇక మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్న పార్లమెంటు సమావేశాలు నోట్ల రభస జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి సర్దుకునే ఛాన్స్ విపక్షాలకు ఇచ్చి ఉంటే నన్ను ఆకాశానికి ఎత్తేసేవారు, ప్రజల ఏర్పాట్ల కోసం కాదు, వీళ్ళకి నేను అవకాశం ఇవ్వలేదని విమర్శిస్తున్నారని చెప్పి కామెంట్స్ చేశారు. ఇక వారు నేను హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే లెక్కల్లో చూపని డిపాజిట్లపై 50% పన్ను విధించే ఆలోచన చేస్తుందా, మిగతా సొమ్మును సీజ్ చేసి 4 ఏళ్ల తర్వాత ఇచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరి వాళ్ళ అన్ని పత్రికలు కూడా ప్రధానంగా వచ్చింది. దానికి అనుకూలంగా చట్టానికి సవరణ చేయబోతున్నారా అనే అంశం కూడా మాట్లాడదాం. లైవ్ షోలో వాళ్ళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఏపీసీసీ సీనియర్ నాయకులు, లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు, అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, వై శివరామరెడ్డి గారు, ఉమ్మడి ఏపీ మండలి విప్లో వారు పనిచేస్తున్నారు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా శివరామరెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. 1-2.5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కలవలేకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు కలిసే చొరవ ఇవ్వలేకపోయారా, లేకపోతే కలవాలని మీ ఎమ్మెల్యేలు అనుకోలేదా? నెంబర్ 1. రెండోది, కలిసిన తర్వాత కూడా పెద్దగా వారి నుంచి ఏమీ సానుకూల స్పందన రాలేదు అని అన్నారు. మరి మీరు ఎమ్మెల్యేలతో మాట్లాడే ఉంటారు, ఏం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలోకి ఇప్పటికి చేంజ్ ఉందని పబ్లికే చెప్తుంది. గతంలో కూడా ఆయన ముసుగేసుకొని పనిచేశాడు, ఇప్పుడు అది తెర తీసేసాడు కాబట్టి స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఎట్టి పరిస్థితుల్లో తను తప్ప, తన పార్టీ తప్ప వేరేది ఎదగకూడదు అనేది ప్రజాస్వామ్యవాది కాదు. మొదటి నుంచి ఆయన ప్రజాస్వామ్యవాది కాదు, స్వార్థపరుడు. ఏది జరిగినా నేనే 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 అనేది ఆయన నేను అనేది విపరీతంగా ఉంది. ఏది అన్నాడు కండి, ఇప్పుడు నాదేళ్ల సత్యమా ఏదో నేను చేసాక ఆయన ఆ స్థాయికి పోయినాడని చెప్పిన పరిస్థితి ఉందంటే మనం ఆలోచన చేయొచ్చు ఆయన మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వారు కాదని ప్రజలు తిరస్కరించిన వాళ్ళతో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మీరు ఎట్లా చేస్తే డెవలప్మెంట్ కదా. మొత్తం ఎమ్మెల్యేలు అక్కడ ఏదో పేరుకు మాత్రమే ఉంచి ఓడిపోయిన వాళ్ళకి పెత్తనం ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా నిధులు వెళ్తున్నాయి, అది మీ ప్రధానమైన విమర్శ అంతేనా? కాదు, ఏది ఎట్లా జరగాలో అట్లే జరగాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాల్లో ఆఫీసర్లు ఉంటారు, ట్రాన్స్ఫర్ అయిపోయిన ఉద్యోగి వచ్చి ఇక్కడ ఏమన్నా ఫండ్స్ వస్తే ఆయన చేస్తాడా? చేయడు కదా. అది కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళే చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏవి జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల. ఈరోజు రాజ్యాంగబద్ధంగా జరిగింది కాకుండా ఈరోజు సర్పంచులు గెలిచిన జన్మభూమి కమిటీలని, మండల స్థాయిలో జన్మభూమి కమిటీలని, ఇది ఎంత దురదృష్టం. క్షేత్రస్థాయిలో అంత దారుణంగా ఉంది. అధికార పార్టీ సర్పంచ్ కున్న విలువ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి లేదు అన్నంత స్థాయిలో నిజంగా ఉందా? ఇది 1000% కరెక్ట్, నాట్ 100, 1000 టైమ్స్ కరెక్ట్ వాళ్ళు చెప్పిండేదండి. ఈరోజు ఎంత హీనమైన పరిస్థితి ఉందంటే ఓడిపోయిన క్యాండిడేట్ పోతే ఈ పోలీసులు కూడా ప్రోటోకాల్ వాళ్ళ మామూలుగా ఇది తీసుకుని పోతారు. తప్పదు, పోకూడదు. కొంత క్యాబినెట్ ర్యాంక్ ఉండేవాళ్ళకి పోవాలి మామూలుగా, సెక్యూరిటీ ప్లస్ ఈ సైరన్ వేసుకుని ముందు పోతారే, ఇది పోకూడదు. పైలట్ ఇది వేసుకుని వాళ్ళ సైరన్ వేసుకుని ముందు పోతుంటారు. అంటే ఇది ఎంత దురదృష్టం అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు అని ఆయనే చెప్తాడు. ఇప్పుడు కేవలం వారేనా, లేకపోతే మనం కూడా అలాగే ఉన్నామో అని చూసుకోవాలేమో? మనం ఎమ్మెల్యేలు బయట చేసే కామెంట్స్ కానీ, ప్రభుత్వం మీద విమర్శించే వాళ్ళు కానీ, అంటే అటువైపు నుంచి 2 వైపుల నుంచి ఉందా, లేకపోతే కేవలం అధికార పార్టీ వైపు నుంచి అట్లా ఉందా? అంటే కామెంట్ చేయకూడదు అంటారా? ప్రతిపక్షంలో ఉండేది మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, ప్రజల గొంతు వినిపించడానికే ప్రతిపక్షం పార్టీ చేయాల్సిన పని. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యలేమి వాటిని, లేదంటే మీకు భజన చేయాలనుకునేటప్పుడు ఇంకా అవసరమేమని చెప్పండి. ఈరోజు ప్రజల తిరస్కరించబడిన వాళ్ళకి ఇంత ఇచ్చి మీరు వాళ్ళు చేస్తే మేం చేస్తే ఏమి చెప్పడం చాలా తప్పు. మీరు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అక్కడ ఉండేది. మీరు గతంలో ఒక నిమిషం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు, దాంట్లో పేపర్లో ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు కదా, ప్రభుత్వాలు ఇవ్వలేదు అని చాలా అబద్ధం. దయాకర్ రావుని అడగండి, హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే తీసుకున్నారో దయాకర్ రావు స్టేట్ లో. అలాగే డెవలప్మెంట్ ఫండ్స్ కూడా తెలుగుదేశం వాళ్ళు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోషే గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు వీళ్ళు తీసుకుపోయిన రిప్రజెంటేషన్ ని రిజెక్ట్ చేస్తే నేను ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పిన పరిస్థితి లేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం దృష్టిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి
కనీస గౌరవం విలువ కూడా లేదు, అంతేనా ఒక మాటలో చెప్పాలంటే? అంతే, కనీసం అది డెఫినెట్ గా కదా, సర్పంచ్ ఉన్న వాల్యూ కూడా ఆయనకి లేదు అంటే. నిజంగానే అట్లా ఉందా పరిస్థితి? అంటే గతంలో కన్నా చాలా దారుణంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలోని. వాళ్ళు నేను చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. అంటే రాజకీయం కోసం చేసిన కామెంట్సా, లేకపోతే అందులో నిజంగా వాస్తవం ఉందనుకోవాలి? అంటే బేసికల్ గా సిస్టమ్ యాజ్ సచ్ అలాగే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల పేరుతో 3 మెంబర్ కమిటీని పెట్టారు. దాంట్లో వాళ్ళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా వాల్యూ లేదు. సర్పంచ్ కానీ, జడ్పీటీసీలు కానీ, లోకల్ లీడర్షిప్ కానీ వాళ్ళకు కూడా అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీలు కూడా. సో ఈ 3 మెంబర్ కమిటీ చెప్పినటువంటిది, ఎందుకంటే నా నియోజకవర్గంలో నా దగ్గర ఒక కేసు ఉంది. కాపు కార్పొరేషన్ సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కుర్రాడు ఒక అతను, 2 కాళ్ళు పనిచేయవు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అతను ఎలిజిబుల్. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో నా దగ్గర, నేను దాన్ని త్వరలోనే కోర్టులో వేద్దాం అనుకుంటున్నాను దాని మీద పిటిషన్. దానికి సంబంధించి ఈ ఆల్ ఆస్పెక్ట్స్ అతనికి ఎలిజిబిలిటీ ఉంది, లోనింగ్ లింక్ అయింది, బ్యాంకు లోన్ ఇస్తా ఉన్నారు. ఈ లోకల్ లీడర్షిప్ 3 మెంబర్ కమిటీ రిజెక్ట్ చేసింది. దెన్ ఐ స్పోక్ టు కన్సర్న్ కార్పొరేషన్ ఎండి గారితో నేను మాట్లాడి, సార్ ఇట్లా ఉండు పరిస్థితి, దీన్ని మీరు కొంచెం సరిదిద్దండి, ఈ అబ్బాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చాలా పేదవాడు అంటే, లేదు సార్ కమిటీ తీర్మానం లేకపోతే నేను చేయలేదని చెప్పాను. ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడు కూడా రాలేదు. వెల్ఫేర్ స్కీములకు సంబంధించి సాచురేషన్ లిమిట్ గా అన్ని చేయడం వల్లనే ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకేం వచ్చింది, బై వర్చ్యూ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అతను కొన్ని ప్రెరోగేటివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. పూర్వం ఏముండేది 50%, ఒక 100 రూపాయలు కనుక అతనికి మనం ₹1,00,00,000 మేమందరం ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు 1 crore ఉండేది. 1 crore ఉన్నప్పుడు 50 lakhs ఏమో ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి ఇచ్చేవారు, ఆ కన్సర్న్ ఎమ్మెల్సీ గారికి ఇచ్చేవారు. ఒక 50% ఏమో ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతిలో ఉండేది. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేవారు. సో ఆ ప్రివిలేజెస్ కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు, వాట్ ఫర్, అతనికి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం వారికి సంక్రమించినటువంటి అధికారాలు కానీ వీటిలో కానీ ఆయనకు డెఫినెట్ గా భాగస్వామి కావాల్సిన అవసరం. నిన్న తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ కానివ్వండి, మిగతా నాయకులు ఒక మాట అన్నారు, పనులు ప్రజల కోసం, నిధులు వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం చూసుకుంటుంది, ఎమ్మెల్యేల కోసం కాదు కదా పనులు నిధులు, అవసరాన్ని బట్టి మేము రిలీజ్ చేస్తాం. మరి ఇంకెందుకు ఎమ్మెల్యే, ఇంకెందుకు ఎంపీ? కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అనేటువంటి ఉండేది, సిడిఎస్ తీసేశారు. సిడిఎస్ తీసి వీళ్ళ దగ్గర సొంతంగా పెట్టుకున్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంచెం ఎక్కువించుకోవడంలో జరిగే పాయింట్, కానీ ఒక యూనిఫామ్ ఫార్ములా అయితే ఉండాలి కదా. గెలిచినటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 175 మెంబర్స్ కి ఒక మినిమం ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకుని చేయాలి కదా. అది చేయకుండా మీ దగ్గర డబ్బులు పెట్టుకుని ఓడిపోయిన వాళ్ళకి ఏ ప్రోటోకాల్ ఉంటుంది ఎవరికైనా సరే. ఓడిపోయిన వాళ్ళకి ప్రోటోకాల్ అనేటువంటిది అసలు జరగని పని. అది వాళ్ళని మీరు శిలాపలకాలు వేయడం కానీ, వాళ్ళకి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం కానీ, అవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్. అదంతా ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వాళ్ళకే ఇస్తారు కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. బట్ డెఫినెట్ గా దీన్ని సెటరేట్ చేయవలసిన అవసరం ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా. గతంలో కూడా మేము 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు బోల్డ్ మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మా దగ్గరకు వచ్చి, సీఎం గారి దగ్గరకు వచ్చి, ఏ సీఎం గారు ఉన్నా వాళ్ళ దగ్గరకు వచ్చి చేయించుకుని వెళ్తూ ఉండేవారు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆ ఫండ్స్ వాటిలో మాత్రం డెఫినెట్ గా ఇట్స్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది మెంబర్. వారికి ఇవ్వాల్సినటువంటి వసతులు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద, ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం. హౌ ఆర్ యూ విల్ అగ్రీ అండి? అసలు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగట్లేదు నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో. కనీసం ఒక వైసీపీ ఎమ్మెల్యేకి కానీ, జడ్పీటీసీకి కానీ ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు అనేది నిజంగా వాస్తవ పరిస్థితి అట్లా ఉందనుకుంటున్నారా? లేదండి, డెవలప్మెంట్ జరుగుతున్నది, యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు సింబాలిక్గా ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాకి రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి తనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. అంటే తనకి ఒక పేరు రావాలి, లేకపోతే ఆ ఫౌండేషన్ స్టోన్ మీద తన పేరు రావాలని కోరుకుంటారు. కొంతమంది అతి ఉత్సాహమైన ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఆ పేర్ల దగ్గర ఇబ్బంది, లేకపోతే ప్రోటోకాల్ దగ్గర ఇబ్బంది, లేదా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చినప్పుడు కానీ, సీఎం గారు వచ్చిన ప్రోగ్రామ్ కి ఆఖరి నిమిషంలో చెప్పడం, లేకపోతే అసలు చెప్పకపోవడం, ఇలాంటి ప్రోటోకాల్ వైలేషన్స్ అనేవి జరుగుతాయి. కొంత గౌరవభంగం అయితే జరుగుతుంది. 100% ప్రోటోకాల్ వైలేషన్స్ అంటూ జరుగుతున్నాయి. కొంతమంది సీనియర్ మెంబర్స్ ఆల్రెడీ స్పీకర్ కి కంప్లైంట్ చేశారు. మనం ఏదేమనుకున్నా కూడా అసలు రూల్ ప్రకారంగా ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్స్ లేదా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఈసారి ఇవ్వట్లేదని చెప్పారు. అసెంబ్లీలో యనమల రామకృష్ణ గారు మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ లో ఇవ్వట్లేదు అని చెప్పారు, గట్టిగా ఫర్మ్ గా చెప్పారు. అప్పుడు మొదటి సెషన్ లో, రెండో సెషన్ లో వచ్చేటప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు కాని వాళ్ళకి కూడా బై నేమ్ ఇచ్చారు. అది అపోజిషన్ లీడర్ న్యాచురల్లీ అందరూ క్వశ్చన్ చేస్తారు కూడా అసెంబ్లీ. ఆ రోజు కటువుగా యనమల రామకృష్ణ గారు కటువుగా మా ఇష్టం అన్నారు. అంటే ఆ రోజు కూడా అందరూ ప్రజలు, ఇతర పొలిటికల్ లీడర్స్ కూడా వ్యతిరేకించారు. ఇది మా ఇష్టం అన్నది ఏమి ఉండదు, ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. సో నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేలు ఏదైనా కలవడం, అపోజిషన్ లీడర్ కొంత ఎక్కువ సమయం వెచ్చించి ఉంటే బాగుండేది. అంటే ప్రజలకు ఏదో 18 నిమిషాలు 20 నిమిషాలు అని కాకుండా మాట్లాడి వచ్చేసారు అన్నప్పుడు ఏంటి కొంచెం సబ్స్టాన్షియల్ గా. ఎందుకంటే అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యేలు అంటే నాకేమనిపించింది అంటే ఇదే మంచి టైం యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు కొంత హుందత్వం
అంటే వాళ్ళు ఏదో నెగిటివ్ గా మాట్లాడొచ్చు, బట్ అంటే అట్రాక్ట్ చేయడానికి ఆయన వాడుకుని ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. న్యాచురల్లీ వీరు ఎలాగ కమెంట్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత, బట్ పర్సనల్ గా వాళ్ళకి తెలుస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు నాతో ఇలా మాట్లాడారు లేకపోతే వీరితో మాట్లాడారు ఏంటి అని కొంచెం పర్సనల్ గా హ్యాండ్లింగ్ ఉండుంటే బాగుండేదని కోరుకున్నాను. మూడోది ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్స్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ప్రకారంగా, అసెంబ్లీ ఇవన్నీ యాక్ట్ ప్రకారంగా అర్లియర్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా రికమెండేషన్ కూడా చేయకూడదు రూల్ ప్రకారంగా, అంటే గవర్నమెంట్ లీడర్ కోసం కానీ లేకపోతే ఒక ట్రాన్స్ఫర్ కానీ చేయకూడదు. బట్ నాకు విచిత్రంగా మనకి ఆ రూల్స్ ఎలా మారిపోయినాయి అంటే సీఎం గారి పేషీ కానీ మినిస్టర్ గారి పేషీలో రికమెండెడ్ బై ఎమ్మెల్యే సోన్సో, రికమెండ్ బై ఎమ్మెల్యే సో అని చెప్పి పక్కన పోస్టు పక్కన పేరు రికమెండెడ్ బై సోన్సో అని చెప్పి దాని మీద టిక్ పెట్టి ఫైనల్లీ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా జరగకూడదు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే స్పెషల్ ఫండ్స్ కూడా ఈ విధంగా బై నేమ్ ఇవ్వకూడదు. ఎమ్మెల్యే చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే సంతకంతో వెళ్లిన పేపర్స్ అట్లా హోల్డ్ లోనే ఉంటున్నాయి, ఎవరన్నా బయట నుంచి వేరేగా అప్లై చేసుకున్నా కూడా వాటికి నిధులు వస్తున్నాయని. అదే నేను అనేది అసలు రూల్ ప్రకారంగా అసలు బై నేమ్ ఇవ్వకూడదు అని నేను అంటున్నాను. అసలు ఎమ్మెల్యే అయినా కూడా ఇవ్వకూడదు, ఎమ్మెల్యేకి ఇవ్వట్లేదు అది వేరే ఇష్యూ. ఎమ్మెల్యే కాని వాళ్ళు బై నేమ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రజల్లోకి ఎలాగెళ్తుందంటే ఇదిగో బ్రదర్ నేను ఎమ్మెల్యేని కాకపోయినా కూడా నేను ఇలా ఫండ్స్ తెప్పించాను డ్రైనేజ్ కి ఇది అంటే నిజంగా ఏంటంటే ఈ డబ్బులు ఏమి వాళ్ళు జోబులో పెట్టుకోవాల్సింది గవర్నమెంట్ కలెక్టర్ ఆర్డీఓ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కామెంట్స్ ఏకీపిస్తారా మీరు? అంటే ఆ పనులు జరగాలి, ప్రజల కోసం అభివృద్ధి జరగాలి, ఎమ్మెల్యే పేరుతో ఇస్తే ఏంటి అది ఇంకో పేరుతో ఇస్తే ఏంటి, అభ్యంతరం ఏంటి అనే అంటే 100 అంటే కొంత అకౌంటబిలిటీ అంటే ఎలా ఇబ్బంది ఏమవుతున్నది అంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు జనరల్లీ బై నేమ్ వచ్చింది అనుకోండి ఆయన కాపీ మార్క్ అవుతుంది. జనరల్లీ మార్క్ అయినప్పుడు అంటే ఓహో నా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఈ ఫండ్స్ రిలీజ్ అయినాయి అంటే దాని మానిటరింగ్ కొంత క్రెడిట్ వస్తుంది పర్సనల్ గా. అది కాకపోయినా కానీ మానిటరింగ్ అనేది ఉపయోగపడుతుంది. జనరల్లీ ఎందుకు బై నేమ్ ఇవ్వడం, ఇప్పుడు మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత పలానా 5 లక్షలు శాంక్షన్ చేసాం డ్రైనేజ్ కి రోడ్ కి అంటే అది వచ్చిన తర్వాత దాని మానిటరింగ్ కి ఉపయోగపడుతుంది. ఆ విధంగానే ఈ బై నేమ్ అనేది రావడం. బట్ దినకర్ గారు ఎందుకు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇట్లా చూడడం? నేను ముఖ్యమంత్రి గారితోనే చెప్పారట మీరు గతంలో బాగానే ఉండేవారు, ఇప్పుడు ఎంత మారిపోయారు ఏమిటి? మరి కనీసం సర్పంచ్ కి ఉన్న గౌరవం కూడా ఎమ్మెల్యేకి లేకపోతే ఇబ్బందే కదా. పనిచేసే సర్పంచ్ అయితే సర్పంచ్కి మీరు అన్నట్టు పేరు ఉంటుంది, పనిచేయని వాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా పేరు అయితే ఉండదు. అది సుస్పష్టం. టోటల్ స్టేట్ ఈజ్ ఏ యూనిట్. ఇక్కడ స్టేట్ మొత్తాన్ని కూడా చూసుకొని ప్రభుత్వాన్ని నడిపేవారు పనిచేస్తారు. కార్యక్రమం ఇందాక శ్రీధర్ గారు ఏదైతే చెప్పారో కార్యక్రమాలు అనేవి. అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా శాఖల వారీగా అవసరాల మేరకు ఉన్నటువంటి నిధుల యొక్క కన్స్టెన్సీని బేరీజు వేసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఏ ప్రాంతాన్ని వివక్ష చూపించేటటువంటి అవకాశము ప్రభుత్వం నడిపే వారికి ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు చేయరు. ఇంకోటి, అసెంబ్లీని ఒక సెగ్మెంట్గా చేసి దాన్నే ఒక బెరియర్ గానో లేకపోతే దాన్నే ఒక బౌండరీగా పెట్టి చేసేటటువంటి కార్యక్రమాలకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదైతే వెసులుబాటు ఫండ్స్ వెసులుబాటు ఉండటము, వాటిని అవసరమైనటువంటి ముందు ఎమర్జెన్సీగా అవసరమైనటువంటి అవసరాలకి వాడేటటువంటి దానికి కేటాయింపులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఏ విభాగానికి ఏమేమి చేయాలనేది దానికి తగిన విధంగా ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తారు. అయితే ఏమీ చెయ్యలేదు అని అంటంలోనే ఎంత డొల్లతనం ఉందంటే ఎవరు, నేను చెప్తాను పైసా ఎమ్మెల్యేకో జెడ్పీటీసీకి ఎమ్మెల్సీకి జేబులో ఇయ్యరండి, కార్యక్రమాలకు ఇస్తారు. మాకు ఇయ్యలేదని అడగటంలోనే నేనైతే మటుకి ఆక్షేపణ ఉంది. ఇప్పుడు పులివెందకి వాటర్ ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది వాటర్ అక్కడ ఇమీడియట్ గా సప్లై చేయడానికి, తాగునీటికి అక్కడ ఇబ్బంది వస్తే. అలాగే ఏదైతే బ్రహ్మిణి స్టీల్స్ ఉంది అక్కడ పెట్టాలనేటటువంటి విషయంతో కడపలో స్టార్ట్ చేస్తే ఆ కార్యక్రమం ఏ విధంగా బ్యాంకుల చుట్టూతా తిరిగి ఇబ్బంది పడుతున్న క్రమంలో స్టీల్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రావడానికి చేసే కృషి మా కృషి మేము చేస్తాం. అంటే అక్కడ ప్రాంతాల వివక్షత ఏమీ లేదండి. అలాగే యూనివర్సిటీలు వచ్చినా ఏ వచ్చిన ఇన్స్టిట్యూషన్ వచ్చినా 12లో ఒక 5 ఇన్స్టిట్యూషన్స్ రాయలసీమ ప్రాంతంలో ఇచ్చింది. దానికి ఏమి వివక్షత ఉండదండి. ఇంకొకటి చాలా క్లియర్ గా కడపలో ప్రభుత్వం ఏర్పడంగానే ఒక ఎయిర్పోర్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ అయ్యింది, నిరుపయోగంగా ఉంది, దాన్ని ఉపయోగించలేదంటే ఓపెన్ చేపించింది కడపలో మొట్టమొదటిది. మాకు అక్కడ సీట్లు రాలేదండి. అలాగే నెల్లూరు జిల్లాలో మాకు సీట్లు రాలేదండి. అక్కడ ఏ విధమైనటువంటి పరిశ్రమలు తీసుకొస్తుంది, ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది, 972 కిలోమీటర్లు మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉండేటటువంటి అన్ని చెప్తానండి. ఒకటి ఆల్రెడీ చెప్పా పెద్దది చిన్నది ఏంటి, పెద్దదాని వెనకనే చిన్నది వస్తుంది. ఇంకొకటి మాకు యూనిటైజ్ మొత్తం కూడా ఏదైతే ఉందో స్టేట్ మొత్తమే యూనిట్గా ఉంటుంది కానీ వ్యక్తి కాదు. ఇంకొకటి
సరే మీరు రాలేదు 2.5 సంవత్సరాల నుంచి చేసే కార్యక్రమాలకు అన్ని అడ్డుపడుతూనే ఉన్నారు, కానీ ఎక్కడైనా ఇది కావాలి ఇది చెయ్యాలి అనేటువంటి తలంపుతో ఏ విధంగా కూడా చేయలేదు. ఒకవైపు పరిశ్రమలు వచ్చే వాటిని ఆపుతున్నారు, పరిశ్రమలు రాలేదని అంటారు. మీ యొక్క విధానమే వేరుగా ఉంది. మిమ్మల్ని నమ్ముకుంటే అభివృద్ధి జరగదు అన్న మాట ముఖ్యమంత్రి గారు అన్నారా? అలా అన్నారని వాళ్ళు కొన్ని పత్రికలు రాసాయి. అంటే కక్షపూరితంగా మాట్లాడారని బయటకు వచ్చి బాధపడ్డారు ఎమ్మెల్యే. ఒకవేళ వారు బాధపడ్డారో లేదో నేను చెప్పను, కానీ ముఖ్యమంత్రి గారు అన్నారో లేదో పత్రికలో రాశారో లేదో కూడా నేను మాట్లాడిన, కానీ 2.5 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి వ్యవహార శైలి ఆ విధంగానే ఉంది కదా, ఆ విధంగానే ఉంది. ఏ అంశంలో ఎక్కడ సహకరించి ఒక అడుగు ముందుకు వేశారు? నిన్న కూడా వారు కేవలము అక్కడికి వెళ్ళి ఏదో ఒక విమర్శ చేయాలి, బయటకి వచ్చి ఏం మాట్లాడినా విమర్శ చేస్తారు, బయటకు వచ్చి ఇంటెన్షన్ ఈజ్ నాట్ క్లియర్. అంటే వెళ్ళేటప్పుడు అసలు ఆ పద్ధతి అలాగే వస్తుంది కదా. కనీసం హామీ కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే చెప్పారు. అది మామూలుగా ప్రోటోకాల్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. ప్రభుత్వం నడిపేవారు స్పాంటేనియస్ గా మీరు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ని అప్పటికప్పుడు ఎవరు హామీలు ఇవ్వరండి. మీరు తీసుకుంటారు, స్టడీ చేస్తారు, రూల్స్ ప్రకారం ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వటం కుదరబోతే ఇవ్వరు. మీకు ఎలా తెలుస్తుంది లోపల ఏం జరిగిందో? బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది ప్రామాణికం కాదు, వారు చెప్పింది ప్రామాణికం కాదు. వారు ఏం మాట్లాడుకున్నారు ఏంది లోపల మాట్లాడుకునేటటువంటి వన్ సైడ్ వీళ్ళు మాట్లాడేది ఏముంటదని ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు అన్నారు ఆ ఇంటెన్షన్. వారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది రాష్ట్రానికి నిధులు కాదు మనం మాట్లాడేది, ఇన్ పర్టికులర్ మీరు ఎప్పుడైనా ఒక తెచ్చి ఇది కావాలని అడిగినటువంటి వారు ఎవరన్నా ఉంటే వారి జరగబోతే అనవచ్చు. ఎవరు కూడా అసలు ఆ విధమైన ప్రయత్నం ఎక్కడ జరిగింది? 2.5 సంవత్సరాలు ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేయటము, అబద్ధాలు మాట్లాడటము, తప్పులు మాట్లాడటము, వారు ఎప్పుడు ఎంతసేపు కూడా చేసే కార్యక్రమం అడ్డుపడితే దానికే వారి సమయం. 2 రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటాయి, కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అన్ని నియోజకవర్గాలు మొత్తం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒకటే కదా, రాష్ట్రం మొత్తం ఒకటే చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి ఏం చేసామనేది. అలా జరగట్లేదని కదా వీళ్ళందరూ చెప్పి. అలా అసలు మీ దగ్గర నుంచి సహాయ సహకారాలు మీరు వచ్చి అసలు అపీల్ చేసుకుంది ఎక్కడ? మీరు ఇచ్చింది ఏదైనా పిటిషన్, సరే ఒక వ్యక్తి వచ్చాడండి, మీరు అసలు పట్టించుకోవట్లేదు కాన్స్టిట్యుయెన్సీలో, ఎవరో ఒక వ్యక్తి వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే చేయొద్దా? ఆపేయమంటారా? శ్రీరామ్ గారు ఇప్పుడు దినకర్ గారు చెప్పేది ఊరికే లేని పూసుకుని ఆయనకి ఏదో చంద్రబాబు గారి మెహర్బానీ కోసం చెప్తున్నారు. మీరు జగన్ గారి మెహర్బానీ కోసం మాట్లాడారు, వీళ్ళు వచ్చి చెప్పిందే మీరు నమ్ముతున్నారని. ఒకవేళ వీళ్ళు వచ్చి చెప్పింది అవాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్ నుంచి అన్న వస్తా కదా, మేము హామీ ఇచ్చినాము, లేకుంటే వీళ్ళకి ఇప్పటి నుంచి ఎవరికైనా కానీ ఇస్తామని వాళ్ళు కూడా ఏమన్నారు, మీ ద్వారా కాకపోతే ఎవరి ద్వారా అయితేనేమి అని అన్నప్పుడు దాన్ని కాదు అప్పుడు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనే కదా ఒపీనియన్. ఈయన దినకర్ గారు చెప్పినట్లు ఆడే డిఫరెన్స్ ఏదన్నా మనకే అర్థమైపోతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు అందరు పార్టీలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అడగండి. 2099 2004లో ఎమ్మెల్యేగా ఉన్నాను నేను, చాలా సార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పినారు ఊరికే తీసుకుంటే పక్కన పెడతాడు, మీరు ఇట్లా టిక్ ఏవిస్తేనే దాంట్లో పనులు అవుతాయి చూడని వాళ్ళే చెప్పినారు నాకు. చెప్పిన తర్వాత నేను కొన్ని వర్కులు తీసుకుని సరే ఎమ్మెల్యే గారు శివరామరెడ్డి గారు చేస్తాను మీరు అని అంటే, లేదు సార్ టిక్ వేయండి అంటే. మీరు పెన్షన్ల విషయంలో కూడా సీరియస్ కామెంట్ చేశారు. నియోజకవర్గాల్లో పెన్షన్లు కూడా తీసేశారు. అవును, అధికార పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి అర్హత లేకపోయినా పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటండి, అమర్నాథ్ రెడ్డి గారు నీ దాంట్లో చేరుతూనే 11 కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చి ప్లస్ 3000 చిల్లర మంది పెన్షన్లు ఇస్తే మీకు ఏం ఒపీనియన్? నాగిరెడ్డి గారు ఆన్ రికార్డ్ చెప్పారు, నేను ఎమ్మెల్యే అయ్యాను అందులోకి వెళ్ళాను కాబట్టి 543 లక్షల మంది పెన్షన్ తీసుకున్నారు. నాగిరెడ్డి గారు ఆన్ రికార్డ్ చెప్పారు. 43 లక్షల మంది పెన్షన్ తీసుకున్నారు. 43 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా 54 లక్షల 11,000 అయితే 54 లక్షల కుటుంబాలు మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేయండి. మొత్తం తెలుగుదేశం పార్టీ అని డిక్లేర్ చేయండి. మీరు ఎక్కడ ఏమండి 5వ తారీఖు వచ్చేటప్పుడు 43 లక్షల మంది 1000 రూపాయలు తెలుసు తీసుకున్నారు. మీరు చెప్పే దాన్ని బట్టి
ఓటుకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ అంటే కాదండి. declare చేయండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చేయండి, చెప్పాను. declare చేయండి మీరు కాదు, అదే declare చేయండి. వైసీపీ చేయండి అది. వైసీపీ కాదు, తెలుగుదేశం declare it. పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం మాట వాస్తవం కదా, ప్రత్యేక నిధులు హామీలు ఇవ్వడం మాట వాస్తవం కదా, ఆన్ రికార్డ్ ప్రెస్ ముందు చెప్పిన మాట వాస్తవం. భూమనాగిరెడ్డి వారు వచ్చి అడిగారు, వీళ్ళు ఎవరు రాలేదు 2.5 సంవత్సరం అడిగిన వారికి ప్రతి ఒక్క కార్యక్రమాలు అవుతున్నాయి. పార్టీ మారిన తర్వాతే ఇచ్చారు. వారి తర్వాత వచ్చి అడిగితే వారి దగ్గర ఉన్నటువంటి ఇది అలా ఆన్ రికార్డ్ మరి భూమనాగిరెడ్డి గారు చేసేటటువంటి చెప్పారు. పంచాయతీ నేను మెంబర్కి వెళ్ళాను కాబట్టి విలువ అసలు కోర్టు మరి చేయని తెచ్చుకున్నాను. ఎమ్మెల్యేలకు ఉండదు, వీళ్ళు చేయట్లేదు. హైకోర్టు ఉండదు. మీరు అనుకున్న విధంగా 3 days బ్యాక్ శ్రీకాకుళం పాలకొండ విలేజ్ నుంచి 250 మంది పెన్షన్స్ కోసం హైకోర్టులో రిట్ వేశారు. హైకోర్టు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. Definitely ఇస్తారు. అట్లాంటి అంటే నేను అనేది దగ్గర ఏంటంటే అక్కడ ఎందుకంటే అక్కడ వైసీపీ ఏమండి? వైసీపీ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉన్న దగ్గర ఇస్తారు. ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వలేదు. హైకోర్టు 4 లక్షల మంది మొత్తం తెలుగుదేశం డిక్లేర్ చేశారు. చేయండి అందరూ కలిసి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 లక్షల మంది రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం డిక్లేర్ చేయండి మీరు. కాదు, లేనప్పుడు జన్మభూమి కాదు, వాటి ఇవ్వరా? ఎక్కడ ఇబ్బందులు ఉన్న చోట ఉండుండొచ్చు. ఇప్పుడు సోనే చెప్పారు. అది లేనప్పుడు ఒకటే మాట్లాడిస్తారా? మిగిలిన debate అంతా శ్రీధర్ గారిని అడిగానని It చెప్పారు. is accepted. కాదు, చెప్పేది వినండి. అటువంటి దగ్గర నేను ఏమన్నా చెప్పేది ఒకటే డైరెక్షన్ వినండి. ఉన్నప్పుడు నేను చట్టపరంగానే తీసుకుంటాం. చట్టపరంగానే తీసుకుంటాం. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. దగ్గర గారు, చెప్పేదాని సమాధానం దగ్గర గారు, ఒక్క నిమిషం, ఏంటా please. మేము దగ్గర debate గారు, ఒక్క నిమిషం, వచ్చామా? దగ్గర గారు, ఒక్క నిమిషం. మీరు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చామా? ఆ డిబేట్ లోనే ఉంటుంది. డిబేట్ ఇది కూడా డిబేటే. అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది డిబేటే. డిబేట్ కాబట్టే మాట్లాడుతున్నాను. ఇది డిబేట్ కాబట్టి డిబేట్ కాబట్టే మాట్లాడుతున్నారు. కరెక్ట్. మీరు చెప్పక్కర్లేదు. ఏది కరెక్టో ఏది కరెక్టో మాకు తెలుసు. మాకు తెలుసు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు. ప్రజలు నిర్ణయించారు. శివరామరెడ్డి గారు కాదు. అది నేను మీ ఒక్క అధినేత మాట పులివెందుల ఎమ్మెల్యే కూడా విజ్ఞాపన పత్రం పంపించారు నేను ఎమ్మెల్యేలతో, కరెక్టేనా? ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కూడా డెఫినెట్ గా అందరూ పంపిస్తారండి. యాజ్ ఎమ్మెల్యేగా ఆడ లీడర్ గా ప్రతి ఒక్కరు పంపిస్తారు. ఈ రిప్రజెంటేషన్స్ ఎన్నో సార్లు సీఎం పేషెంట్ లో కూడా చాలా మంది పోవడం జరిగింది. వాళ్ళందరికీ మీరు 2 కోట్లు 3 కోట్లు ఇస్తున్నారు, కనీసం ఆడ అసెంబ్లీ జరిగేటప్పుడు డైరెక్ట్ సీఎం ని కలిసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఎట్లా ఇస్తాను మీకు అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది ఏం పరిస్థితి అండి? అంటే ఆయన ఏదో అనుమానం వ్యక్తం చేసి మీ వల్ల అభివృద్ధి జరుగుతుందా మిమ్మల్ని నమ్ముకుంటే అన్నట్టుగా అన్నారు. మరి కాదండి, కడువా మార్పులు జలీల్ ఖాన్ గారి వల్ల అవుతుందా? రుద్రాజు గారు అంతకుముందు ఏమొచ్చాయి, ఇవాళ ఏమొచ్చాయి? భూమా నాగిరెడ్డి గారికి అంతకుముందు ఏమిచ్చారు, ఇవాళ ఏమిచ్చారు? సో అది ఉండకూడదు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా అనేది ఎమ్మెల్యే పాకెట్ లోనో వాళ్ళ ఇంట్లోనో పెట్టాడు ఆ డబ్బులు. ఒక ఆఫీసర్ కలెక్టర్ చేతిలోనో కన్సర్న్ ఆఫీసర్ CPO ఉంటాడు, నోడల్ ఏజెన్సీ వీళ్ళు ఉంటుంది. రికమెండ్ చేసిన వాటికి వీళ్ళు చేస్తే అజమాయిషీ చేసుకోవడానికి అవకాశం ఉంటదే తప్ప వీళ్ళు ఏదో ఆ డబ్బులు అభివృద్ధి జరుగుతుందా అనేది కాదు. ప్రతిదీ జరుగుతుంది అభివృద్ధి. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే రూలింగ్ పార్టీ వాళ్ళు మేమే తెచ్చాం చూడండి, ఆయన శాంక్షన్ చూపించి లెటర్ చూపించి దాంట్లో పర్సంటేజ్లు దోచుకుంటున్నారు. ఈ అవినీతిని ఎదుర్కోవడానికి ఇది మంచి పద్ధతి కాదు, మీరు మామూలుగా ఇవ్వండి అని చెప్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ లో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి వాటికి వీటికి టన్నల్ కి వాటికి ఇచ్చారు. 30-40 కోట్లు 120 కోట్లు పెంచింది కూడా మనం చూసాం. సో ఇప్పుడు కలిసారు మీరు, మీకైతే ఆ భేటీ సంతృప్తినివ్వలేదు. సో నెక్స్ట్ ఏంటి? మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకో భేటీకి ఏమన్నా అడుగుతారా, లేకపోతే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు డెఫినెట్ గా అనుకున్న సమయం కూడా రాలేదని ఫీల్ అయ్యారు కదా? కాదు, ప్రజాస్వామ్యతంగా డెఫినెట్ గా మేము కలుస్తాం, రిప్రజెంటేషన్ పార్టీ నిర్ణయం ఇంకా 1-2 సార్లు ఆయనలో ఇంత ఆలస్యం ఎందుకైంది శివరామరెడ్డి గారు? 2.5 ఏళ్ళ సమయం ఎందుకు తీసుకున్నారు? మీరు అందరూ ఇంతకు ముందే కలిసి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారిని. ఆలస్యం కాల విడివిడిగా కలిశారు. మీరు అప్రూవ్ చేస్తారు. ఆన్సర్ చెప్తారు. అసెంబ్లీలో కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది మీకు ఎట్లా ఇస్తా ఫండ్స్ అంటే. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అనే విషయాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఏదో పూర్తిగా విషయం ఏంటంటే 2 రాజకీయ పార్టీలు 2 రాజకీయ ప్రత్యర్థుల్లాగా అంతలా తయారైపోవాల్సిన అవసరం ఏంటి? అది చంద్రబాబు గారి మెంటాలిటీ, ఆయన ఆలోచన విధానమే అది. ఆ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదండి. అదే అంటున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు పాతన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది సభ్యులు ఆయనతో పాటు సర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సపోజ్ సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్? పీలేరు రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్ గా అడిగారు. వాళ్ళు ఎప్పటి నుంచో, వాళ్ళు యూనివర్సిటీ నుంచి
దేవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్షిప్ అప్పటి నుంచి ఉన్నాడు. వాళ్ళిద్దరు సేమ్ ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్, అప్పటి నుంచి 78 బ్యాచ్ నుంచి ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? బేసికల్ గా ఈసారి కట్త్రోట్ గా ఓన్లీ తెలుగుదేశం అనేటువంటి దానికి వెళ్లారు. వేరే రాజకీయ పక్షాలను కానీ వేరే రాజకీయ పార్టీలు కానీ ఏనాడు కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటే పెద్ద విషయం ఉంది, అంత అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏం చేశారు, ఇండివిజువల్ గా వెళ్ళినటువంటి ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళు వర్కౌట్ చేశారు. ఇండివిజువల్ గా వెళ్ళినటువంటి అప్రోచ్ అడిగిన వాళ్ళని ప్రతి వాళ్ళని అప్రోచ్ చేశారు. ఫెడరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మనసున్నోడు ఎవడైనా మళ్ళీ మాకే ఓటేస్తాడు, బీసీలపై కాంగ్రెస్ కత్తిగట్టింది. ఇది కాంగ్రెస్ మీద కామెంటే అయినా కూడా మనసున్నవాడు ఎవడైనా మళ్ళీ మాకే ఓటేస్తాడు అనేది ఏం పంపించదలుచుకున్నారు? ప్రజలు చూస్తున్నారు. ఒక నిమిషం నేను చెప్పాక మీరు 99 నుంచి 2004 వరకు కూడా వారు అధికారంలో ఉన్నారు, అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పుకున్నారు. మరి 2004లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చారు ప్రజలు? 2009లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేశారు? సో ఈయనకి ఎందుకు వేయలేకపోయారు? బేసిక్ గలగా ప్రజలు అనేటువంటి వాళ్ళు మనకన్నా విజ్ఞులు, మనం చేసేటువంటి వాటిలన్నిటికన్నా సో మనసు అనేటువంటిది అక్కర్లేదు, ఆయన అంత దాకా వెళ్ళక్కర్లేదు. మళ్ళీ ఎలక్షన్ చూడమని రాజు గారు చెప్పినట్లు మరి ఒకవేళ మనసుండి నేను బీసీలకు అంత చేసి ఉన్నంటే మరి డెఫినెట్ గా 2 సార్లు రానే రాదు. ఈసారి రావడానికి కారణం కూడా అమలు కాని హామీలని అసత్యమైన ప్రచారాలన్నీ ఎలక్షన్ లో పెట్టడం వల్ల గెలిచాడే తప్ప నిజంగా బాబు గారి మీద ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కమ్యూనిస్టులు 700 హామీలండి రాజు గారు కమ్యూనిస్టులు కలుపుకున్నాడు, కమ్యూనిజం ఎక్కడుంది టూరిజం తప్ప అని మళ్ళీ వాళ్ళని కామెంట్ చేశా. యూజ్ అండ్ త్రో విధానం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనసున్న వాళ్ళు అంటే ఈయన ఏం చేశాడని మనసు ఉంటుందండి? ఏమి రైతుల రుణాలు సరిగా కట్టుకోకుండా వాళ్ళని ఈ రోజు ఇబ్బందుల్లో పెట్టినాడు. డాక్టర్ మహిళల్ని అప్పుడే అది పసుపు కుంకుమలకి ఏదో ఇస్తాను డబ్బులు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా ఆలోచన చేయాలి, పార్టీ నాయకుడిగా కాదు. మీరు ఆలోచన చేసే విధానం రాష్ట్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. నీకు కావాల్సిన వాళ్ళ కంచంలో పెట్టి మిగిలిన వాళ్ళ బొక్కులో పెట్టే పరిస్థితి ఉండకూడదు. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కల్పిస్తున్నారు. 40 కోట్లుంటే వాటికి 120 కోట్లు చేశారని మీకు ఆ డబ్బులు మనసున్నవాడని చెప్పాలా? పెన్షన్లు ఎగురుకొట్టినారని మనసున్నవాడు అనల్లా? ఈ రోజు రైతాంగాన్ని అట్టడుగు స్థాయిలోకి వాళ్ళని ముంచేసామని చెప్పి మిమ్మల్ని మనసున్నవాడనల్లా? మనసున్నవాడు ఆలోచన చేసేవారు రాజకీయం వేరుగా నిరుద్యోగులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు నమ్మరండి. భవిష్యత్తులో ఇది జరగబోయేది డెఫినెట్. మొన్న రాజకీయం ఎలా జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఒక జనసేన అనే పార్టీ వచ్చింది, మోడీ గారు అనేది నేషనల్ లెవెల్లో ఒక అట్రాక్షన్ ఉన్నది, దాంతో తెలుగుదేశం ఇవంతా ఒక రాజకీయం జరిగింది. జగన్ గారికి కూడా రాయలసీమ బెల్ట్ లో కొంత మెజారిటీగానే వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మనసున్నా కూడా రేపొద్దున ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వేరే విధంగా ఉంటుంది. కొంత కాంగ్రెస్ పుంజుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఏదో విడిగా పోటీ చేస్తానంటున్నారు. రీసెంట్ గా లాస్ట్ 1 వీక్ 10 డేస్ జూనియర్ ఎన్టీఆర్ అనేది మేజర్ ఫ్యాక్టర్. ఎవరు వచ్చినా కూడా సపోజ్ మనసులో తెలుగుదేశం రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అంటే ఈ రోజు మనసులో ఉన్నది తెలుగుదేశం. బట్ నేను అనేది అంటే ఒక సంవత్సరంలోనే చాలా పెనుమార్పు వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అని చూసినప్పుడు టుగెదర్ జనసేన చూశారు, టుగెదర్ విత్ బీజేపీ చూశారు. జనసేన డిఫర్ అయిపోయింది ఆల్రెడీ, జూనియర్ ఎన్టీఆర్ డిఫర్ అవుతారని చెప్పి స్ట్రాంగ్ గా రూమర్స్ వచ్చినాయి. అప్పుడు వీళ్ళిద్దరు స్పెక్యులేషన్ లోనే ఉంది. అదే నేను అనేది అంటే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ప్రజాస్పందన. ఇప్పుడు ప్రజలు వీరు ఇందాక అన్నారు ఈ పెన్షన్స్ అందరూ తెలుగుదేశం వల్ల మీరు స్టాంప్ వేస్తారన్న. అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పెన్షన్స్ ఇచ్చారు, అంతకుముందు కూడా మీరు ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం స్టాంప్ ఉంటారు, కోరుకుంటారు అంతే. చిన్న లీడర్స్ అందరూ కూడా ఆ స్వింగ్ ఉంటది ఎప్పుడు కూడా. ఏ పార్టీ చిన్న వాళ్ళందరూ కూడా వార్డు కార్పొరేటర్స్ కానీ పంచాయతీ వీళ్ళందరూ కూడా సింబల్ తో గెలవరు కాబట్టి ఆటోమేటిక్ గా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చాలా చక్కగా చెప్పారు. అదే కదా నా బాధ. మొత్తం కూడా పెన్షన్లు తీసుకునే వాళ్ళు కానీ మొత్తం కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరని నేను చెప్తున్నాను. మీకు ఇచ్చారు అంత పెద్ద సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా అదే కామెంట్. సరే రాజకీయ సమీకరణలు అంటారా? టూ ఎర్లీ టు కామెంట్. 2018 తర్వాత జరిగే సమీకరణలు ఎటు నుంచి ఏం జరుగుతాయో దాన్ని ఇప్పుడు బేరీ చేసుకుని ఏదేదో మనసు హార్ట్ లో ఎప్పుడో లాక్ అయింది. ఆల్రెడీ ఒక మాట శ్రీధర్ గారు అన్నాడు, ఇప్పటికి మనసులో ఉందనే మాటే అన్నారు. ఉంది, దాన్ని పదిలపరుచుకుంటామో ఇంకొకటి భద్రపరుచుకుంటాము. మాతో ఉండే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మాతోటే నడుస్తారు. ఎందుకంటే వారికి తెలుసు ఎవరు నిజాయితీ కలిగినటువంటి మిత్రులు అనేది వారికి తెలుసు. ఇంకొకటి చాలా స్పష్టంగా అదే పనిగా రుణమాఫీ కానీ
లేకపోతే ఏదైతే వాళ్ళు ఉన్న అవైలబుల్ ఫండ్స్ లో పెన్షన్స్ కానీ రైట్ టైంలో ఇచ్చాం కాబట్టి మాకు 10,000 రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు ఇచ్చాం కాబట్టి భరోసా, నిరుద్యోగులకి ఉద్యోగం ఇద్దామని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు అడ్డుకునేటటువంటి తెలుగుదేశం మనసులో ఉన్నా కూడా మనుషులు దోచుకునే వ్యక్తులు కొత్త వాళ్ళు వస్తున్నారు, రేపు పొద్దున ఎలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని నేను చెప్తున్నాను. ఉండొచ్చు. అది నేను అనేది. ఆ మనసుని మేము ఎట్ట కట్టడి చేసుకోవాలో మా యొక్క పనితనంతో మేము అయితే ముఖ్యమంత్రి గారు లాక్ చేసే ప్రయత్నం అయితే లాక్ చేశారని చెబుతున్నాను. చాలా ఎవరి దగ్గర ఉన్నదని చూడాలి. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం.